హైడ్రా బుల్డోజర్ల అరాచకాలు ఆగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 25 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్నో ఎన్నికలు చూసింది. జూబ్లీహిల్స్ పోరు షురూ అయిందని చెప్పారు. నీతి నిజాయితీ ప్రజలు మనవైపు ఉన్నారు. కాంగ్రెస్ మాటలకు మోసపోయిన వారు బీఆర్ఎస్ ను గెలిపించుకునేందుకు రెడీగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రజలపై పగబట్టి హైడ్రా అని ఇల్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లులు కూల్చడనే అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే, ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు. అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పచెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి, హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు. కానీ ఊర్లల్లా ఈ బైగన్ కే బాతిని కొంతమంది నమ్మిరు, ఈ బైగన్ గాలని కొంతమంది నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊర్లలో తిరుగుతున్నారు, మీరు చూస్తున్నారు. యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తానని 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు, ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు. నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి. గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైడ్రా వాడు రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ గాని, ఎస్పీఆర్ హిల్స్ గాని, రేమత్ నగర్ గాని, బోరబండ గాని, యూసఫ్గూడ గాని, షేక్పేట్ల గాని బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాది పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. ఇలా రాష్ట్రం అంతా బాధపడుతున్నారు రైతులు, రాష్ట్రం అంతా బాధపడుతున్నారు మహిళలు. వాళ్ళందరూ చూస్తున్నది జూబ్లీహిల్స్. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే, ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు. అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పచెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి, హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు. కానీ ఊర్లల్లా ఈ బైగన్ కే బాతిని కొంతమంది నమ్మిరు, ఈ బైగన్ గాలని కొంతమంది నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊర్లలో తిరుగుతున్నారు, మీరు చూస్తున్నారు.